నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. జయశంకర్ భూపాలపల్లిలో జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు మేడారం అడవిలోకి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి ఆ వ్యక్తిని చంపేశారు. మరి ఎంత కిరాతకంగా ఎందుకు చేశారు ఏంటి అసలు? గతంలో ఒక 1 ఇయర్ క్రితం వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో బాషిత్ అనే వ్యక్తి చనిపోయిన వ్యక్తి కొంచెం బూతులుగా మాట్లాడడం జరిగిన ఏడాది క్రితం జరిగిన సంఘటన ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ అనేది ఈ రోజుకి వాళ్ళు కక్ష పెట్టుకొని ఆ వ్యక్తిని మరి కట్టేసి మరి అతి కిరాతకంగా, దారుణంగా తనని పెట్రోల్ పోసి కాల్చినట్టుగా తెలుస్తుంది. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు మనతో. అసలు ఏం జరిగింది? ఏంటి? అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆదిత్య, అసలు ఏం జరిగింది అక్కడ సంఘటన? ఎందుకు బాషిత్‌ని తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టేసి మరి అడవిలోకి తీసుకెళ్లి చంపేయడం జరిగింది? వంశీ, మేడారం అడవుల్లో ఒక మృతదేహం అయితే దొరికింది. సో ఆ మృతదేహం మొత్తం కాలిపోయి ఉండడం జరిగింది. ఎవరిది మృతదేహం అని చెప్పేసి అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు రావడం, ఎంక్వైరీ చేయడంతో ఒకసారి తెలిసిపోయింది ఏంటంటే అది బాసిత్ అనే ఒక అబ్బాయిది. సో అతన్ని ఎవరో చంపేస్తుందని చెప్పేసి అర్థమైపోయింది. సో కంప్లీట్ గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఈ బాసిత్ ని ఈ విధంగా చంపేసి పెట్రోల్ పోసి మొత్తం కూడా తగలబెట్టడం జరిగింది. అయితే ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురు కూడా హెల్ప్ చేశారని తెలిసింది. మొత్తం 6 యువకుల్ని కూడా ఈ కేసుకు సంబంధించి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి ఇంకాస్త డెప్త్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే ఇప్పుడు సంవత్సరం కిందట ఇన్‌స్టాగ్రామ్ లో ఏదో అసభ్యకరమైన మెసేజ్లు చేశారని చెప్పేసి ఆ గొడవ ఈ రోజు ఇతని ప్రాణం అయితే తీసింది. సో అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో అంటే సోషల్ మీడియాలో గొడవ జరిగింది వీళ్ళకి. సో దీంతో వీళ్ళు ఇక్కడ ముగ్గురు యువకులు ఈ యువకుని బాధిత అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి అయితే హత్య చేసేశారు. మొత్తం కాళ్ళు చేతులు కూడా కట్టేసి కాల్ చేయడం జరిగింది. సో ఇతన్ని శాంతినగర్ లో అయితే కిడ్నాప్ చేసేశారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు చూసుకుంటే ఈ బాసిత్ కిడ్నాప్ చేసిన యువకులు బబ్లు, ప్రశాంత్, కుశల్ గా అయితే గుర్తించారు. సో వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళతో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అంటే పాత గొడవలు ఎప్పుడో సంవత్సరం కింద సోషల్ మీడియాలో జరిగిన చిన్న గొడవలే ఈ మర్డర్కి కారణం అని తెలుస్తుంది. అలా పగలు పెంచుకొని ఈ ముగ్గురు కూడా ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి శాంతినగర్ లో కిడ్నాప్ చేసేసి అడవుల్లోకి తీసుకెళ్లి చంపేసి పెట్రోల్ పోసి అయితే తగలబెట్టేశారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. సో కేసు నమోదు చేశారు. మరి ఫర్దర్ గా ఏం జరుగుతుందో అయితే చూడాలి. సో ఇది అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది కూడా సంచలనం సృష్టిస్తుంది. ఈ మధ్య ఇటువంటి ఇష్యూస్ కూడా పెరిగిపోవడం చూస్తున్నాం. చిన్న చిన్న గొడవలకి ఇలా మొత్తం కూడా చంపేయడం లాంటివి అయితే చూస్తున్నాం వంశీ. ఆదిత్య, కుటుంబ సభ్యులు ఏమన్నారు? మరి ఏ విధంగా చూస్తున్నారు అక్కడ సంఘటన? కుటుంబ సభ్యులు వాళ్ళు బాధలో ఉన్నారు. సో వాళ్ళే కంప్లీట్ చేశారు. ఎవరు తొందరగా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. ఇన్‌స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకున్నందుకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం జరుగుతుంది పిల్లగాల్ని అంతగా కక్ష పెట్టుకొని తను మరి ముగ్గురు వ్యక్తులు శాంతినగర్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అడవిలో కట్టేసి మరి చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరి ఇక్కడున్న సమాజంలో మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం పిల్లగాల్ని. ఈ పిల్లగాడు ఇంత చిన్న వయసులో వచ్చేసి లేకపోతే వేరే వేరే కనిపెట్టడం మనం చూస్తూ ఉంటాం ఇతర రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో మటుకి అలాంటివి కాకుండా హత్యలు మన రాష్ట్రంలో చూస్తూ ఉంటాం. అంటే ఇది తల్లిదండ్రులు కూడా తప్పని అనుకోవచ్చు మనం. ఎందుకంటున్నానంటే తల్లిదండ్రులు అందరినీ తప్పు పట్టట్లేదు. ఎందుకంటున్నానంటే మనం ఎలా పెంచుతాం అనేది మొక్కున్నప్పుడు చిన్నగున్నప్పుడే ఏం చెప్పినా మంచి చెడు మనం నేర్పాలి. వదిలేసి మా పిల్లగాడు మంచోడు అని ఒక ఉద్దేశపూర్వకంగా ఉంచితే ఎలా వెళ్తుంది అంటే ఇలా అవుతా ఉంటారు. మరి ఇతర రాష్ట్రాలు చూసుకుంటే నా కొడుకు ఇది కనిపెట్టాడు, అది కనిపెట్టాడు వస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇలా చంపారు, లేకపోతే ఇలా చేశారు, వయసుకి సంబంధం లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మనం చూస్తుంటే. మరి ఎప్పుడో జరిగిన బూతులు అంటే ఆశితి కూడా తప్పు కదని ఎవరు అనట్లేదు. అలా మాట్లాడడం కూడా తప్పే. అసలు ఆ మాటలు ఎందుకు అన్నది కూడా ఇంకా పోలీసుల విచారణలో బయటికి రావాలి. మరి తను తిట్టినప్పుడు 1 ఇయర్ తర్వాత గుర్తుపెట్టుకొని అది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు. మరి ఈ రోజు అంటే నిన్న జరిగిన సంఘటనలో తను తీసుకొచ్చి ఎక్కడికో తీసుకుపోయి ఆ మేడారం అడవుల్లో ఎక్కడో ఉన్నప్పుడు మళ్ళీ పోలీసుల ఎంక్వైరీలో తను ఎవరో కూడా గుర్తుపట్టలేనంత బాడీ అంతా కాలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఇంత కిరాతకంగా వయసులో పిల్లగాలు చేసేంత అవసరం ఏముందంటారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మరి ఇది కూడా చదువుకునే విద్యార్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మా నాన్న గౌరవం ఇస్తేనే మనం ఏదైనా ముందు స్థాయికి వెళ్తాం. ఏదో సాధిస్తున్నాం అంటే గొప్పతనం కాదు. అమ్మ నాన్నకి ఎంత గుర్తింపు ఇస్తే మీకు అంత గుర్తింపు ఉండదని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఏదో చెప్తున్న సోది ఎవరు అనుకోకూడదు. చూస్తా ఉన్నాం మనం. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎన్నేళ్ళు ఉన్నాయి. ఇంత కక్ష పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ ఏదో చిన్న గొడవ గురించి చంపే వరకు వచ్చింది. ఇప్పుడు తను చంపేశారు. ఈ ముగ్గురు నిందితులు ఏమవుతారు? జైలుకి వెళ్లాల్సిందే కదా. అంటే మీ ఫ్యామిలీస్‌కి ఏమి ఇద్దామని ఇవన్నీ చేస్తున్నారు. సో తల్లిదండ్రులకి
గౌరవం ఉండేలాగా కొంచెం మీరు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాం.